నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాచర్ల పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన, నేర నియంత్రణే విస్తృత కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్న పోలీసులు. మాచర్ల పట్టణంలో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జూలకంటి, వారితో కలిసి ప్రయాణించిన బ్రహ్మానందరెడ్డి. తారక రామానగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి నారా లోకేష్. సీఎం చంద్రబాబు సొంత మండలం చంద్రగిరిలో దారుణం, మహిళని చూడకుండా విచక్షణ రహితంగా దాడి చేసిన టీడీపీ కార్యకర్త నాగరాజు నాయుడు. పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల రోజు ఉదయం గురజాల సబ్ డివిజన్ మాచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రోప్ లైన్ కాలనీ మాచర్ల రూరల్ సిఐ ఎస్కే నఫీజ్ బాషా ఆధ్వర్యంలో శాంతి భద్రతల పరిరక్షణలో చర్యల్లో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పిస్తూ కార్డన్ సర్చ్ నిర్వహించారు. కార్డన్ సర్చ్ కార్యక్రమం నందు పోలీసు అధికారులను, సిబ్బందిని 7 బృందాలుగా విభజించి రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్స్, పాత కేసుల్లోని నిందితులపై ప్రత్యేక నిఘా, ఇల్లు పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. వీరి మీద చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాము. అట్లాంటి గంజాయి మత్తు పదార్థాలకి దూరంగా ఉండండి. ఇంకోటి పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని బాహు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేబీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు వెంకటేష్ జాంబవరాజు మీడియాతో మాట్లాడుతూ డప్పు కళాకారులకు, జానపద కళాకారులకు, చర్మకారులకు ప్రభుత్వం వెంటనే గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, ఉప ముఖ్యమంత్రి కొండదల పవన్ కళ్యాణ్ కు, మంత్రి నారా లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జేబీపీ పార్టీ పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ రాయపాటి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ కళాకారుల కాలనీలో ఏళ్ల తరబడి సొంత ఇల్లు లేక అద్దెలకుంటూ జీవనం కొనసాగిస్తున్న వారికి స్థలాల మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రైతు కూలీ మహిళా సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయపాటి జయమ్మ మీడియాతో మాట్లాడుతూ పట్న గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేద మహిళలకు ప్రభుత్వం చేయూతనివ్వాలని, 3 లక్షల రూపాయల బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే పల్నాడు జిల్లాలో అన్ని బ్యాంకుల మేనేజర్లకు రాయపాటి జయమ్మ విజ్ఞప్తి చేశారు. ఈరోజు మాచర్లపట్నంలోని జేబీపీ పార్టీ కార్యాలయంలో మరి విలేకరుల సమావేశంలో మీ జట్టిపాల వెంకటేష్ జాంబవరాజు, నర్సాపేట పార్లమెంటు ఎంపీగా పోటీ చేసిన బహుజన నాయకుడిగా, జేబీపీ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆంధ్ర రాష్ట్రంలోని పల్నాడు ప్రాంతంలోని పల్నాడు జిల్లాలోని సాంఘిక నాటక రంగస్థల కళాకారుల పరిస్థితి దీనంగా ఉంది. మరి ఎక్కడో ఒక చోట సాంఘిక నాటకాలు ప్రదర్శిస్తుంటే పోలీస్ అధికారులు నిబంధనలు పెట్టి నాటకాన్ని మధ్యలోనే పోయి ఆపటం మా వృత్తికి దెబ్బ కొడుతున్నది. అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ కళాకారుల సమస్యలను మరి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మరి పవన్ కళ్యాణ్ బాబు గారు కూడా ఒక కళామ తల్లి ముద్దు బిడ్డ, మీ ఇద్దరిని నేను ఒకటే అడుగుతున్నా. ఆంధ్ర రాష్ట్రంలోని నాటక రంగస్థల కళాకారుల పరిస్థితి దీనంగా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. మేము ఒక 5 ఎకరాల భూమి అడగలేదు, కోట్లాది రూపాయల ధనాన్ని అడగటం లేదు. ప్రభుత్వం నుండి గుర్తింపు కార్డులు ఇవ్వాలని
ప్రతి కళాకారుని ఎన్నో ఆర్థిక పరిస్థితుల వల్ల మీరు అధికారంలోకి వచ్చారు. కళాకారులు ఎన్నో త్యాగాలు చేశారు మీరు అధికారంలో రావడానికి. నాటక రంగస్థల కళాకారుల నుండి డప్పు కళాకారులు, జానపద కళాకారులు, తీన్మారు కళాకారులు, బహు కళాకారులు అంటే అనేకమైన కళాకారులు మీకు బ్రహ్మరథం పట్టి ఓట్లేసి గెలిపించారు జేబీపీ పార్టీ తరఫున. మరి నేను ఒకటే అడుగుతున్నా, ఆంధ్ర రాష్ట్రంలో చనిపోయిన కళాకారుల కుటుంబాలను ఒక్కసారి ఆలోచించండి. ఇంతవరకు ఎక్స్గ్రేషియా మంజూరు చేయలేదు. కేంద్రం నుంచి వచ్చిన గౌరవ వేతనాలు మంజూరు చేయటం లేదు. ఒక్కొక్క కళాకారులకు 6,000 రూపాయల పింఛన్లు ఇవ్వాలని జేబీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. మీరు అమలు చేయకపోతే ఆంధ్ర రాష్ట్రంలో బహు కళాకారుల ఆధ్వర్యంలో జేబీపీ పార్టీ నాయకత్వంలో ఉద్యమాలు కొనసాగిస్తామని మీకు తెలియజేస్తున్నాం, విన్నవించుకుంటున్నాం. అతి త్వరలో ప్రతి అధికారులు పల్నాడు జిల్లాలోనే కాకుండా 26 జిల్లాలో ఉన్న కలెక్టర్ల గారిని స్పందించి కళాకారుల సమస్యలు పరిష్కరిస్తారని ఈ మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులు మాత్రమే మేము అడుగుతున్నాము, కానీ గొంతమ్మ కోరికలు మేము అడగటం లేదు, మీరు ఇవ్వటం లేదు. దయచేసి కళాకారుల సమస్యలు పరిష్కరించండి, ఉద్యమాలు కొనసాగిస్తామని కూడా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. అందరికి జై భీములు, కళాభివందనాలు. అడిగొట్ల గ్రామం దుర్గి మండలం ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను కొనసాగుతున్నాను. మా నాయకుడు జగ్గిపాలెం వెంకటేశ్వర జాంబారాజు గారి ఆదేశాల కొరకు మాట్లాడుతున్నాము. మరి రైతు కూలి మహిళలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో హక్కులు కల్పించాడు. ఆ హక్కుల ద్వారాగా మహిళలకి లోను ద్వారాగా మహిళలకి 3 లక్షల లోన్లు మంజూరు చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగనే మరి బ్యాంకు మేనేజర్ని కోరుకుంటూ మహిళలకి 3 లక్షల లోన్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ జేబీలు. నా పేరు రాయబడి ప్రసాద్. జేబీపీ పార్టీ పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా కొనసాగుతున్న నేను మరి పదవ బాధ్యతలు అప్పగించిన జగ్గిపాలెం వెంకటేశ్వర జాంబారాజు గారికి మా హృదయపూర్వమైన ధన్యవాదాలు చెబుతూ ఇక సబ్జెక్టులోకి వస్తున్నా. మరి అలాగనే మా బహు కళాకారులకు కానీ, రైతులు మహిళలకు కానీ, డప్పు కళాకారులు కానీ మరి వాళ్ళకి విలసాల లేక ఇక్కడ కళాకారుల కాలనీలో మరి మేమంతా వలస వచ్చి ఇక్కడ అద్దెలు కట్టుకోలేక ఎంతగానో బాధపడుతున్నాం. మరి అలాగనే మా బాధను అర్థం చేసుకోవాలని మరి అలాగనే మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి, గురజాల ఆడియో గారికి, మాచర్ల ఎంఆర్ఓ గారికి మరి మేము మనస్ఫూర్తిగా కోరుతూ మరి మా బాధలను అర్థం చేసుకోవాలని, మా బాధల సాధనలు అర్థం చేసుకోవాలని మరి మేము మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ దివ్యాంగులకు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రభుత్వం మార్చి 18, 2026 నుండి ఇంద్రధనస్సు లేదా దివ్యాంగ శక్తి పథకం పేరుతో అమలు చేస్తుందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పచ్చజెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాచర్ల ఆర్టీసీ బస్టాండ్ నుంచి వెల్దుర్తి వరకు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వికలాంగులు, దివ్యాంగులతో కలిసి ప్రయాణం చేశారు. 40% పైగా వైకల్యం ఉన్నవారు అర్హులు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ సదుపాయం వర్తిస్తుందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. ఫోటో కావాలంటే ఫోటోలు అవసరం. వాళ్ళందరూ వెనక జరిగింది సార్.
ప్రెసిడెంట్ ఊపుతుండగా కొద్దిగా వెనక్కి జరగండి. విజయాలు ముందు సార్ ఒకసారి అందరూ చూడండి సార్. ఓకే పెరాలసిస్ పేషెంట్స్ వీళ్ళందరూ ఉన్నారు. జన సేఫ్ పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని బీసీవై పార్టీ పల్నాడు జిల్లా కన్వీనర్ గుండాల సైదులు యాదవ్ మీడియాతో మాట్లాడుతూ బీసీల కోసం ఉద్యమిస్తున్న బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ నాయకత్వాన్ని బలపరిచి మరింత ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. ఇటీవల బీసీ సింహ గర్జన విజయవంతం కావడంతో కూటమి ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టిందని హుటాహుటిన మంత్రి మండలి సమావేశం ఏర్పాటు చేసి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల సమయంలో బీసీలకు రక్షణ చట్టం అమలు చేస్తామని హామీలు తుంగలు తొక్కారని బీసీవై పార్టీ పల్నాడు జిల్లా కన్వీనర్ గుండాల సైదులు యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. అందరికీ నమస్కారం. నేను భారత చైతన్య యువజన పార్టీ ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా కన్వీనర్ గుండాల సైదులు మాట్లాడుతూ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొన్న జరిగినటువంటి బీసీ సింహ గర్జనతో అలర్ట్ అయినటువంటి కూటమి ప్రభుత్వం హుటాహుటిన బీసీ మంత్రిమండలితో ఒక సమావేశం ఏర్పాటు చేసేసి పాదయాత్రలో మా నారా లోకేష్ బాబు గారు బీసీలు పడుతున్నటువంటి అస్తవ్యవస్థలు చూసి, బీసీలు పడుతున్నటువంటి బాధలను చూసి, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను చూసి, బీసీలపై జరుగుతున్నటువంటి దాడులు చూసి చెలించిపోయి బీసీలకి నేను ప్రత్యేకమైనటువంటి రక్షణ హోదాను కలిగిస్తానన్నటువంటి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు ఇప్పుడు అవుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా బీసీల గురించి పట్టించుకున్న దాఖలాలు లేనప్పుడు వీరు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నదని చెప్పేసి ఈ ప్రజలు తెలుసుకుంటున్న సమయంలో ఎవరు వస్తారు, మాకు బీసీ లీడర్గా ఎవరు వస్తారు అనేటువంటి చూస్తున్న తరుణంలో ఒక గొప్ప మహాన్యుడైనటువంటి వ్యక్తి భారత చైతన్య యువజన పార్టీ అని చెప్పేసి ఒక పార్టీని స్థాపించి బీసీలకు వెన్నుదన్నుగా ఉంటాను, బీసీలకు కావాల్సినటువంటి హక్కులు అన్నిటిని మనం సాధించుకుందాము, మనం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకి ఎక్కడ ఏ మూల ఎటువైపు ఎక్కడ జరిగినా కానీ సరే హుటాహుటిన వెళ్ళి ఆయన బీసీలకి రక్షణగా అండగా ఉంటూ ఆయన గత కొన్ని నెలలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఒక భరోసాని ఇచ్చినటువంటి తరుణంలో బీసీ రక్షణ చట్టాన్ని మర్చిపోయినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి బీసీ రక్షణ చట్టం గుర్తు చేస్తూ ఇది మీరు చెయ్యకుంటే ఏప్రిల్ 14వ తారీఖున ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటామని చెప్పేసి చెప్పినటువంటి తరుణంలో
వీరు మార్చి 31 కల్లా ఏదైనా కానీ సరే వీళ్ళు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం స్పష్టత ఇవ్వకుంటే ఏప్రిల్ నెలలో జరగబోయేటువంటి ఈ మహాప్రళయానికి బాధ్యతలు ఈ కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు మీడియాతో మాట్లాడుతూ మార్చి 18వ తేదీ నుంచి నరసరావుపేట బస్టాండ్ లో ఉదయం 11 గంటలకు దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సేవలను ప్రారంభించనున్న విషయం తెలియజేశారు. ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా దివ్యాంగులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ బస్సులను ప్రారంభిస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే గారు మీరు కొంచెం ముందుకు రండి. ఏదైతే మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా మరి ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు ఇవ్వడం జరిగింది. ఆగస్టు 15న దాన్నే శ్రీశక్తి ప్రోగ్రాం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ దివ్యాంగ శక్తి అనే ప్రోగ్రాంలో దివ్యాంగులందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా భారతదేశంలో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ అమలు కాలేదు. ఇటువంటి కార్యక్రమాల్లో దివ్యాంగులందరూ కూడా ఇంద్రధనుస్సు అని ఒక 7 పథకాలు అమలు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మరి నెల పెన్షన్ 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి డిగ్రీ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేయటం, అదేవిధంగా వాళ్ళ పెన్షన్ కూడా ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆ ఊర్లో తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఇంకా స్టూడెంట్స్ ఎక్కడ కావాలంటే అక్కడ పెన్షన్ తీసుకోవచ్చు. దివ్యాంగులకు ప్రత్యేకంగా డిగ్రీ కాలేజ్ ఒకటి ఇస్తున్నారు. టిట్కో గృహ సముదాయంలో వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇంద్రధనుస్సు అనే కార్యక్రమాల్లో 7 పథకాలను అమలు చేస్తారు అన్నమాట. ఇటువంటి కార్యక్రమాలన్నీ మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉమ్మడి కుటుంబాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి రేపు ఈ కార్యక్రమాన్ని ఉదయం 11 గంటలకు మరి లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లో లాంచ్ చేసిన తర్వాత నర్సరావుపేటలో కూడా దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. మరి దివ్యాంగులందరికీ కూడా ఇది ఒక మరి శుభ సందేశం. మరి ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోమని దివ్యాంగులందరూ కూడా చెప్తా ఉన్నాము. మరి మనం అందరం కూడా దివ్యాంగులందరికీ కూడా మనం అండగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం దేవుని చెరువు తారక రామానగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి నారా లోకేష్. నమస్కారం. మీరెవరమ్మా? అమ్మా సిఆర్పి. ఓకే, గుడ్. హాయ్ నానా, బాగున్నారా? గుడ్ గుడ్. ఏంటి పిల్లగడ పెట్టేసినట్టున్నారు భోజనం? రోజు 12ంటికి పెడతారా? హాఫ్ డే ఆకలి అవుతుందా? 8ంటికి వస్తున్నారా మార్నింగ్? బాగా చదువుతున్నారా? నమస్కారం అమ్మా, నేను విద్యాశాఖ మార్చులమ్మా. బాగున్నారమ్మా? మీ పేరేంటి తల్లి? ఉదయలక్ష్మి గారు. ఏ క్లాస్ అమ్మా? 4వ తరగతి చూస్తున్నాను. ఓకే ఓకే, బాగున్నారా? ఏంటి ఇప్పుడు మనకి ఫీడ్బ్యాక్ ఏంటి? బాగున్నారా అమ్మా? బాగున్నారా? నమస్కారం. నమస్కారం సార్, బాగున్నారా? మీరు వేసుకుంటున్నారా డ్యూటీలు? ఎవరు చూడాలి ఏంటన్నా? ఏంటి ఫీడ్బ్యాక్ ఏంటి? ఎలా ఇంప్రూవ్ చేయాలి ఇంకా ఫర్దర్గా? దారా, ఏ క్లాస్ రా? 5th. బాగా చదువుతున్నావా? నీ ఫేవరెట్ సబ్జెక్ట్ నేను చెప్పు. ఇంగ్లీష్. వెరీ గుడ్. నారబిచ్చుకా. సో రుచి చూస్తున్నారమ్మా? ఓకే. మన పైన పవిత్రమైన బాధ్యత ఉంది. ఈసారి జాగ్రత్తగా చూసుకోండి. అడ్మిషన్స్ కూడా మీరు దగ్గర నుంచి ఇప్పుడు స్టార్ట్ చేయాలి. నేను ఎంఈఓ డిఓలు కూడా చెప్పాను. ఇప్పటి నుంచి మన అంగన్వాడీ టీచర్తో. నమస్కారం అమ్మా, బాగున్నారా? ఎక్కడుంది సెంటర్? సెంటర్ ఇక్కడ ఉందా? కోలొకేటెడ్ ఉంది. మీరు అంగన్వాడీ సెంటర్ కూడా ఉంది కనుక దగ్గరుండి చూసుకొని క్లోజ్ చేసుకోండి. బాధ్యత ఉంటుంది. జాగ్రత్తగా ట్రాన్సిషన్ ఇయర్ బాగా ఫోకస్ చేయండి. గ్యాప్ రాకుండా చూసుకోండి. అక్కడేం క్లాసులు ఉన్నాయి? ఇక్కడ ఏ క్లాసులు ఉన్నాయి? 5th క్లాస్ అక్కడ ఉంటుంది. 3rd, 4th ఎక్కడ? 1st, 2nd. సార్ మీరా? 3rd క్లాస్ మాస్టర్. గుడ్.
కొంచెం ఫోకస్ చేయాలి, మీరు కూడా అడ్మిషన్స్ మీద ఫోకస్ చేయాలి, ఎందుకంటే స్ట్రెంథెన్ చేస్తాం, ఎక్కడ గ్యాప్ రాకుండా. మీరు లెర్నింగ్ అవుట్కమ్స్లో కొంచెం వెనకబడి ఉన్నారు. ఎంఈఓ గారు రమ్మనండి, ఎంఈఓ వన్ని. థ్యాంక్ యూ అమ్మా. ఏంటి విషయాలు, బాగా చదువుతున్నారా? మీరు ఏ క్లాస్ రా? ఒక నిమిషం ఒక్కొక్కరు మాట్లాడాలి. ఇక్కడ 4th 5th ఉన్నారా? ఓకే, 4th వాళ్ళు చేతులు పైకెత్తండి. ఓకే, గుడ్. ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఇంగ్లీష్. మీకు? తెలుగు. ఆల్రౌండరా? మ్యాథ్స్ ఇష్టం లేదా ఎవరికి ఇక్కడ? సైన్స్? ఏంటి భోజనం ఎలా ఉంది, రోజు ఎలా ఉంది చెప్పండి నాకు ఫీడ్బ్యాక్. క్వాలిటీ బాగుందా? ఓకే, ఇప్పుడు మీ దగ్గర నుంచి అభిప్రాయం ఎడ తెలుసుకోవాలి భోజనం గురించి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ పరిశీలకులుగా నియమితులైన కొమ్మినేని వెంకటేశ్వర్లను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన మాచర్ల నియోజకవర్గంలోని నాయకులు దేవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు బూడిద శ్రీను. పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ కౌన్సిలర్ల పదవి కాలం నేటితో ముగియనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పల్నాడు జిల్లా అధ్యక్షులు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి, సతీమణి పెన్నెల్లి రమాదేవి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లకు సన్మానం చేసి అభినందించిన పెన్నెల్లి రమాదేవి మాట్లాడుతూ, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు ఈ కాల వ్యవధిలో సామాన్య ప్రజలకు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేసింది శూన్యమన్నారు. గడిచిన 20 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మా నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. పల్నాడు జిల్లా వెందుర్తి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరించి ప్రజా సమస్యలపై అధికారులకు ఫోన్ చేసి వివరణ కోరి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించవలసిందిగా అధికారులను ఆదేశించిన మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి. పల్నాడు జిల్లా కాకాని గ్రామంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చేతలవాడ అరవింద బాబు, నల్లపాటి రాము విస్తృతంగా పర్యటించారు. రైతన్న మీకోసం మనమంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి పర్యటన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గ్రామంలో నూతన సీసీ రోడ్లు మరియు విద్యుత్ స్తంభాల ప్రారంభోత్సవం కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత నల్లపాటి రాము మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఇవాళ నర్సరావుపేట మండలం కాకాని గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభోత్సవాలు చేసుకుంటూ, అలాగనే అన్నదాత సుఖీభావ్ కింద రైతులకు ఏదైతే సూపర్ 6 పథకాల్లో భాగంగా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో దానిలో భాగంగా ఇవాళ 3వ విడత కూడా రైతులందరికీ జమ చేయడం జరిగింది. అలాగనే గ్రామంలో ఉన్నటువంటి కూటమి నాయకులందరూ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వంలో ఈ గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. అలాగనే ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరపున నుంచి రావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తా, ఎవరికన్నా పెన్షన్లు కానివ్వండి, ఇంకేదన్నా పెండింగ్ ఉంటే వాటిని కూడా క్లియర్ చేస్తా ముందుకెళ్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ సూపర్ 6 పథకాలని మేము సక్సెస్ఫుల్ గా నెరవేరుస్తున్నాం కాబట్టి ప్రజలంతా కూడా మళ్ళా ఇంకొకసారి
ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పాఠశాల మధ్యాహ్న భోజనంపై ఆకస్మిక తనిఖీ చేశారు. నాసిరకం భోజనం వడ్డిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు హెచ్చరించారు. విద్యార్థుల ఆరోగ్యంతో రాజీ పడబోమని అధికారులకు స్పష్టం చేశారు. ఏంటి భోజనం కూర్చోండి, అందరూ కూర్చోండి. రోజు ఎలా మంచి ఎక్కువ కనపడుతున్నాయి, పెడుతున్నారా? బానే ఉందా? మీ ఏమంటారు ఆయా ఈ చిక్కిది ఇస్తున్నారా? ఎక్కువ రోజు ఇస్తున్నారు, చిక్కి రోజు మార్చి రోజు. ఇంకా ఇంకేం పెడుతున్నారు రోజు? చిక్కే లేని రోజు రాగి జావా పెడుతున్నారా? బాగా టేస్ట్ ఉందా? ఇంటికాడ లానే ఉందా? ఇంటికాడ కన్నా బాగుందా? రాగి బాగా ఇచ్చారు మీకు. వెళ్ళిపోయి ఇక్కడ గ్యాప్ ఏంటి? వెళ్ళిపోతారు పిల్లలు, వెళ్ళిపోతే బాగుంటుంది. సార్ ఒకసారి చెప్తున్నారు ఇంతకంటే కూడా బాగుంటుంది. ఇది సరిపోతే ఇంకా రావాలి. సరిపోతే ముగ్గురున్నారు, ముగ్గురు శాలరీ వస్తున్నా. పెడతారా? అలా గుడ్లు ఉండడానికి మీదే ఇవన్నీ ఎడదరిపోతాయి. గ్యాస్ ఉండేది, కూరకు కావాల్సిన అన్ని సరిపోతుంది. బాగా వండుతున్నారు, వాళ్ళ వల్ల బాగా వండుతున్నారు. సీఎం చంద్రబాబు సొంత మండలం చంద్రగిరిలో దారుణం. మహిళని చూడకుండా విచక్షణ రహితంగా దాడి చేసిన టీడీపీ కార్యకర్త నాగరాజు నాయుడు. పోలీసులు కళ్లు ఎదుటే మహిళపై దాడి చేస్తుంటే చూస్తూ ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్. చంద్రగిరి మండలం కోటాల గ్రామంలో ఘటన. భూ వివాదంలో విశ్వేశ్వరి అనే మహిళపై టీడీపీ కార్యకర్త నాగరాజు నాయుడు దాడి. సర్వే నంబర్ 445/1A లోని 38 సెంట్ల స్థలంపై ఘర్షణ. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్న బేఖాతరు చేస్తూ నాగరాజ నాయుడు దౌర్జన్యం. టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర, హేమకుమార్, వంశీ ఒత్తిళ్లు వల్లే మాపై దాడి చేస్తున్నారన్నారు. ఎన్ని అంటావు తన్ను, నువ్వు కూడా తన్ను తన్ను, ఎన్ని అంటావు తన్ను. సార్ చూడండి సార్,
చూడండి దేవన్న ధర్మం చూడండి ఏమనుకుంటాడా ఏమనుకుంటు చూడు రికార్డు చేయమని చెప్పు. ఇప్పుడు చూడండి రికార్డు ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నాదంతో ఆవిర్భవించి సుమారు 80 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు 2 రాష్ట్రాలలో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న పనిచేస్తున్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామ్యాన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. మా ఛానల్ ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్గొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాలో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజు తెలిపారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మాచర్లపట్నంలో శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన, నేర నియంత్రణే విస్తృత కార్డన్ అండ్ సర్చ్ నిర్వహిస్తున్న పోలీసులు. మాచర్ల పట్టణంలో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జూలకంటి, వారితో కలిసి ప్రయాణించిన బ్రహ్మానందరెడ్డి. తారక రామానగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి నారా లోకేష్. సీఎం చంద్రబాబు సొంత మండలం చంద్రగిరిలో దారుణం, మహిళని చూడకుండా విచక్షణ రహితంగా దాడి చేసిన టీడీపీ కార్యకర్త నాగరాజు నాయుడు. ఇది బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.